మీరు ఇంట్లో ఉండే ఆడవాళ్ళు సంపాదించే వాళ్ళకి తెలుస్తుంది వాల్యూ, మీకేం తెలుస్తుంది అని మాటలు మీరు పడుతున్నట్లయితే ఈ వీడియో మీకోసమే. రూపాయి రూపాయి ఎలా కూడబెట్టాలో తెలుసుకుందాం. పెద్ద పెద్ద వ్యాపారాలు చేయాలంటే మేనేజ్మెంట్ కోర్సులు ఉన్నట్టు ఇంటిని చక్కదిద్దుకోవడానికి కూడా ఏమైనా కోర్సులు ఉన్నాయా? అక్కర్లేదండి. ఎవరండి మనల్ని హౌస్ వైఫ్స్ అంటున్నది? మనం హోమ్ మేకర్స్ కదా. ప్రతి దానికి టిప్స్ ట్రిక్స్ ఉంటాయి. అవి ఫాలో అయిపోతే మనల్ని మించిన తోపులు ఎవరుంటారు చెప్పండి? ఫాలో అయిపోండి. మరి నెలవారీ సామాన్లు తెచ్చుకున్నప్పుడు చివరాఖరులోకి అవి పాడవడమో చిన్న చిన్న పురుగు రావడమో చూస్తూ ఉంటాం. అలా జరగకుండా ఉండాలంటే ప్రతి వస్తువుని దోరగా వేయించి పెట్టుకోండి. వాటిలో ముఖ్యంగా రవ్వ, శనగపప్పు, పల్లీలు లాంటివి ఇలా వేయించుకొని చల్లార్చి పెట్టుకోవడం వల్ల మనం వంట చేసుకునేటప్పుడు వీటిని వేయించాల్సిన పని తగ్గుతుంది. అస్సలు టైం లేకుండా ఆదరాబాదరగా వంట చేసినప్పుడు ఇలా ముందే వేయించి పెట్టుకోవడం వల్ల వంట మనకి పెద్ద శ్రమ లేకుండానే పూర్తయిపోతుంది. మరి ఇలా వేయించడానికి ప్రతిదానికి టైం వేస్ట్ కదా అనుకుంటున్నారా? లేదండి, మనకి ఎప్పుడు వీలు చిక్కితే అప్పుడు 10 నిమిషాలు 15 నిమిషాలు ఒక్కొక్కటి వేయించుకొని విడివిడిగా పొద్దున్నే క్యారియర్ ప్రిపేర్ చేసే వారికి ఈజీ పని అవుతుంది. ఇలా వేయించడం వల్ల చాలా వరకు రద్దు తగ్గుతుంది, పురుగు పట్టదు. మనకి ఇక్కడ పురుగులంటే గుర్తొచ్చాయి. మీ ఇంట్లో కూడా బొద్దింకలు ఉన్నాయా? పగలంతా కనిపించిన బొద్దింకలు రాత్రి వేళల్లో సడన్ గా ఎవరో పిలుపు చేసినట్టు వచ్చేస్తాయి కదా. అలా రాత్రి రావడానికి కారణం మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి. ఎవరి కామెంట్ కరెక్ట్ అనిపిస్తే వాళ్ళ కామెంట్ ని పిన్ చేసి హైలైట్ చేస్తాను. ముఖ్యంగా బొద్దింకలు రాకుండా ఉండాలంటే మనం ఈ హోమ్ రెమెడీని అయితే పాటించవచ్చు. దానికోసం లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్కతో పాటు 4 కలరా ఉండలు, అవే నాఫ్తలిన్ గోళీలు కూడా వేసి మిక్సీ పట్టి ఆ పౌడర్ ని ఇలా చూపిస్తున్నట్లు ఒక టిష్యూ పేపర్ లో, పల్చగా ఉండే టిష్యూ పేపర్ తీసేసుకొని దానిలో ఇలా వేసి ఒక పొట్లం కట్టడం రాలేదా? అయ్యో ఏం పర్లేదు, ఇలా ఎట్లా చుట్టేసి దానికి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసేయండి. ఆ రబ్బర్ బ్యాండ్ వేసి మనకి ఎక్కడ బొద్దింకలు వస్తున్నాయి ఆ ప్లేస్ అంటే గ్యాస్ స్టవ్ స్లైడ్ గానీ లేదంటే సింక్ పక్కన గానీ బొద్దింకలు ఎన్ని వస్తున్నాయో చూసుకుని దాన్ని బట్టి అలా పెట్టేసేయండి. ఆ వాసనకి ఇంకా రావు. అలాగే బియ్యంలో పురుగులు, ఇవి కూడా పేరెంట్ అని వచ్చినట్టు పొలోమని వచ్చేస్తాయి. దానికి కూడా సేమ్ టిప్నే, కానీ నాఫ్తలిన్ బాల్స్ వేయకండి. ఇక్కడ హారతి కర్పూరం బిళ్ళలు, అలాగే లవంగాలు, దాల్చిన చెక్క వేసి మిక్సీ పట్టి సేమ్ ఇట్లానే ఒక పాకెట్ లాగా రెడీ చేసుకొని బియ్యం బస్తాలో గాని బియ్యం డబ్బాలో గాని పెట్టేసి ఉంచండి, బియ్యం క్వాంటిటీని చూసుకొని. తర్వాత మనకి సీజర్స్ అలాగే చిన్న నైఫ్లు అనేవి ఎక్కువగా జారు తగ్గిపోయి కట్ అవ్వకుండా ఉంటాయి. వాటిని 10 సార్లు మనం రిపేర్కి ఇస్తే డబ్బులు అవుతుంటాయి కదా. అలాంటప్పుడు ఇలా మన దగ్గర స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, దానికి ఇలా షార్ప్ చేయడం వల్ల డైలీ యూజ్ చేసుకునే నైఫ్స్ అలాగే సీజర్స్ కూడా కొంచెం షార్ప్ అయ్యి మనకి కట్ చేసేటప్పుడు శ్రమను తగ్గిస్తాయి. దీనివల్ల మనకి మనీ సేవ్ అవుతుంది. అలాగే పీలర్స్ కి ఇలా తురిమే వాటికి కూడా మనం రబ్ చేయాలంటే గనక ఏదో ఒక రాతి ముక్కని గాని లేదంటే ఇట్లా పనికిరాని ప్రమిదల్ని గాని తీసేసుకొని వాటి ద్వారా వీటిని మనం షార్ప్ చేయొచ్చు. ఇలా రుద్దడం వల్ల అవి షార్ప్ అవుతాయి. బ్లేడ్లు అయితే కొంచెం షార్ప్ గా తయారవుతాయి. మనకి టైం ఉన్నప్పుడు అంతా వీటిని ఇట్లా షార్ప్ చేసుకోవచ్చు. వీటిని మనం బయటకి ఇస్తే అమౌంట్ అవుతుంది కదా, ఆ అమౌంట్ అయితే మనం మిగిలించిన వాళ్ళం అవుతాము. ఎప్పుడో కాఫీ తాగి అలవాటు ఉన్న వాళ్ళు ఇట్లా చిన్న ప్యాకెట్స్ ని తీసుకొచ్చి ఒకరికే కాఫీ కలుపుకొని కాస్త పౌడర్ మిగిలిస్తూ ఉంటారు. దాన్ని మనం ఎక్కడ పెట్టినా అది గడ్డగా ఫామ్ అయిపోతుంది. అట్లాంటప్పుడు గ్యాస్ పైన గానీ ఇలా క్యాండిల్ తో గానీ కొద్దిగా కాల్చి ఇలా సీల్ వేయొచ్చు. చూసారు ఎంత ఈజీగా అయిపోయిందో? ఇట్లా సీల్ వేసి మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా మళ్ళీ కలుపుకోవచ్చు. ఇల్లు రోజు మాపు కొట్టేవారు డెటాల్ గానీ లైజాల్ గానీ వాడకుండా కొంచెం కల్లుప్పు అలాగే పసుపు పొడి వేయడం వల్ల మనకి ఇక్కడ ఆ లైజాల్ కి డెటాల్ కి అయ్యే ఖర్చు మిగులుతుంది. ఎంతో పాజిటివిటీ కూడా ఇంట్లో ఉంటుంది. అలాగే పసుపు వల్ల బ్యాక్టీరియా కూడా పోతుంది. మన ఇంట్లో ఏదైనా రాయి వస్తువు అంటే తిరగలి పత్రం అలాగే రుబ్బురోలు పత్రం ఇట్లాంటి సన్నకళ్ళు గనక తీసుకొస్తే దాన్ని సీజనింగ్ చేయడానికి మనం ఉప్పు అలాగే బియ్యం కొంతమంది వేస్తూ ఉంటారు. అవి దేనికి పనికిరావండి, పాడైపోతాయి. ఇలా సీజనింగ్ పట్టేటప్పుడు ఆ రాయి ఏదైతే ఉందో అది అరిగి ఆ బియ్యంలోను ఉప్పులోను కలిసిపోతుంది. వాటితో ముగ్గు పెట్టుకోలేము, ఆ ముగ్గు వేరే దానికి కూడా వాడుకోలేము. అలాంటప్పుడు ఇలా మనకి ఒక రాయి ముక్కను గాని లేదంటే పగిలిపోయిన ప్రమిదలను గాని వేసి ఇలా పౌడర్ చేయడం వల్ల మనకి అది సీజనింగ్ అవుతుంది. ఇలా వచ్చిన పౌడర్ ని మనం దేవుని గిన్నెలు గాని ఏదైనా రాగి వస్తువులు తోమడానికి గాని లేదంటే ఇలా నేలపైన చూపిస్తున్నట్టు అలికి ముగ్గు. పెళ్ళైన అమ్మాయిలకి ఎంతమందికి గుర్తుంది పెళ్లిలో ఈ సన్నికళ్ళను మనం తొక్కామని? ఈ సన్నికళ్ళు మన మధ్య ఉన్న కొత్త బంధం అనేది ఆ రాయి అంత గట్టిగా ఉండి విరిగిపోకుండా ఉండాలని ఒక అర్థం వచ్చేలాగా తొక్కిస్తారంట.
ఈ సన్నికళ్ళు ఎట్లా అయితే ఒక రాయిని తీసుకొని ఎంత చెక్కి మలిచినా కూడా విరిగిపోకుండా ఒక ఆకారం వచ్చిందో, అలాగే మన బంధం కూడా ఎన్ని గొడవలు అనే అవాంతరాలు వచ్చినా కూడా అంతే గట్టిగా ఉండాలని ఆ సన్నికళ్ళని తొక్కిస్తారు. మనం చేసే ప్రతి పనిలోనూ ఒక అర్థం వచ్చేలాగా ఉంటుంది. మీకు ఇటుక రాయి అవైలబుల్గా ఉంటే దాన్నైనా పౌడర్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ టైం నేను పీతాంబరి సబీనా లేకుండా దేవుడి గిన్నెల్ని తెల్ల తెల్లగా ఎలా మెరిపించాలి, దోమినవి కూడా చాలా వరకు నల్లగా అయిపోకుండా ఎలా ఉండాలని చెప్తాను. ఒక టిప్ అయినా నచ్చినట్లు అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి.